టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టీ20 కెప్టెన్సీని కోల్పోయే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2026 తర్వాత జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను కాకుండా వేరొక ప్లేయర్ను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లో పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ తో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ ఏమాత్రం బాగోలేదు. ఈ క్రమంలో అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ విషయంలో డిసప్పాయింటెడ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని యంగ్ ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వడం ద్వారా టీంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలన్న విషయాన్ని సెలెక్టర్స్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే గత 2 ఐపీఎల్ సీజన్స్ లో కెప్టెన్ గా, బ్యాటర్ గా అద్భుతమైన ఫామ్ కనబరిచిన శ్రేయస్ అయ్యర్ ను జట్టుకు కెప్టెన్ గా చేయాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సంవత్సరం జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుతంగా పర్ఫామ్ చేసి విజేతగా నిలిచినప్పటికీ సూర్య ప్రెజెంట్ ఫామ్ ఏమాత్రం బాగలేకపోవడంతో కనీసం టీంలో బ్యాటర్ గానైనా కొనసాగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్ లో ఉండడం అతనికి కలిసొస్తోంది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ అయ్యర్ కెప్టెన్సీలో దుమ్ము రేపుతోంది. అంతేకాకుండా బ్యాటింగ్ లోనూ అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. లాస్ట్ సీజన్ తో పాటు ఈ సీజన్ లోనూ కన్సిస్టెంట్ గా అయ్యర్ పర్ఫామ్ చేయడంతో అయ్యర్ ను తిరిగి టీంలోకి తీసుకోవడంతో పాటు కెప్టెన్సీ కూడా అప్పగించాలని సెలెక్టర్స్ భావిస్తున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్ తో పాటు సంజు శాంసన్ పేరు కూడా ప్రముఖంగా కెప్టెన్సీ రేస్ లో వినిపిస్తోంది. మరి ఇందులో ఏది నిజమవుతుందో త్వరలోనే తెలుస్తుంది.